పాత పట్టు చీరలతో కూడా ఇంత మంచి ట్రెండీ అవుట్ఫిట్స్ చేసుకోవచ్చు అని మీకు తెలుసా? ఎంతోమంది పాడేస్తూ ఉంటారు, కొంతమంది వేసుకోకుండా బీరువాలోనే పెడతారు, అవి పిగిలిపోతాయి. మీరు అలా చేయకుండా ఇలా మంచిగా కుట్టించుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవాళ మీకు 6 డిఫరెంట్ చూపిస్తాం డ్రెస్ మోడల్స్. వీటన్నిటికీ చున్నీస్ కూడా పేర్ చేస్తాము, వాటి వల్ల లుక్ ఇంకా ఎన్హాన్స్ అయింది. అవి వేసుకుంటే ఎలా ఉన్నాయో కూడా మీకు రిఫరెన్స్ పిక్ షేర్ చేస్తాము. శారీతో స్టిచ్ చేయించుకోవడం వల్ల ఇంత మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో కంచిపట్టు శారీ ఇది. ఈ డ్రెస్ వేసుకుంటే ఎలా ఉందో చూడండి. ఇలాంటివి పార్టీ వేర్ డ్రెస్సెస్ మీరు బయట కొనుక్కోవాలన్నా ఎంత కాస్ట్లీ అవుతాయో చూడండి. స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత వేసుకునే లుక్ నార్మల్గా స్టిచ్ చేయించుకున్న రెడీమేడ్ వాటికి అస్సలు రాదు. స్టిచ్చింగ్ పాత శారీస్ కదా అని ప్రైస్ తక్కువేముండదండి. శారీస్ పాతవైనా కొత్తవైనా డ్రెస్ మోడల్స్ ఇలా చేసుకోవచ్చని మీకు ఐడియాస్ కోసం ఇస్తున్నాము. ఇలాంటివి మీరు స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి. మేము షేర్ చేసే ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీటర్ 1000 పెట్టి ఫ్యాబ్రిక్ తీసుకోలేరు కదా, శారీస్తో చేయించుకోండి, తప్పే ఉంది. మంచిగా 4-5 టైమ్స్ వేసేదానికి అన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకుని డిజైన్ చేయటం ఎందుకు? ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఈ డ్రెస్సెస్ గురించి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియో. ఫస్ట్ కంచిపట్టు శారీతో డిజైన్ చేశాము. మిస్టేక్ శారీ, ఇందులో బ్లాక్ కలర్ మరకల్లాగా వచ్చాయి. దీనికి బోర్డర్ పార్ట్లో ఉన్న గ్రీన్ కలర్ పేర్ చేసాము, కట్ వర్క్ ప్యాటర్న్లో ఉన్న వర్క్తో. ఫ్రంట్ నెక్లో మనం పళ్ళు పార్ట్ని యూజ్ చేసాము, ఫ్రంట్ యోక్ పార్ట్కి. నెక్ డీటెయిలింగ్ అయితే ఇలా ఇచ్చాము, ఒకసారి చూడండి. చాలా సింపుల్ నెక్ షేప్స్. హ్యాండ్ అయితే బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, అది యూజ్ చేసాము. ప్లెయిన్ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇక్కడ మనం కల్లీ ప్యాటర్న్ ఇచ్చాము డ్రెస్కి కింద పార్ట్లో. శారీలో ఇక్కడ శారీ మొత్తం అనేది యూజ్ అవ్వలేదు, ఎందుకంటే మిస్ప్రింట్ శారీలో ప్యూర్ కంచిపట్టు శారీ, కాకపోతే ఇలా మచ్చల్లాగా వచ్చాయి శారీలో. మీరు చూసారు కదా బ్లాక్ కలర్వి. అంచు యాక్చువల్గా అయితే ఇంత పెద్దగా వచ్చింది, కానీ మనం మధ్యలోకి తీసేసి ఓన్లీ ఉన్నదాన్ని యూజ్ చేసాము. ఇక్కడ బోర్డర్ కట్ చేసి మళ్ళీ ఇక్కడ అటాచ్ చేసాము. మీరు అబ్జర్వ్ చేయండి, షైనింగ్ కానీ చాలా మంచి కంచిపట్టు శారీ. ఇలా వచ్చిన వాటితో మంచి డ్రెస్సెస్ చేయించుకోవచ్చు. యాక్చువల్గా 15,000 to 20,000 మధ్యలో ఉండే శారీ ఇది. దానికి ఇలా మిస్టేక్ వచ్చిన శారీతో మంచి డ్రెస్ అయితే వచ్చేసింది కదా. మంచి జెరీ రిచ్ షైనింగ్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం కల్లీ ప్యాటర్న్స్, పైనుంచి కింద వరకు కల్లీ వస్తుంది. కింద బోర్డర్ అనేది అటాచ్ చేసాం అంతే. కింద గోరంచు అంత కలర్ గ్రీన్ ఉంది కదా, సో మనకి మ్యాచ్ అయ్యేలాగా సేమ్ గ్రీన్ కలర్లో ఇలా స్మూత్ ఫ్యాబ్రిక్ కట్ వర్క్ ప్యాటర్న్ వచ్చేలాగా తీసుకున్నాము. 4 sides వర్క్ రాదు, కింద సైడ్లో ఇలా ఓవర్లాక్ అయితే వచ్చింది. డ్రెస్సెస్కి గ్రాండ్ లుక్ కావాలి అనుకున్నప్పుడు యోక్ పార్ట్ అండ్ హ్యాండ్స్కి సపరేట్ ఫ్యాబ్రిక్ రా సిల్క్ ఆర్ ప్యూర్ పట్టు తీసుకొని మగ్గం వర్క్స్ చేయించుకున్నా బాగుంటుంది. డ్రెస్కి బ్యాక్ సైడ్ హైనెక్ ఇచ్చి పళ్ళు పార్టే యూజ్ చేసాము. ఫ్రంట్ బ్యాక్ సేమ్ మోడల్ వస్తుంది. కింద ఫ్రిల్స్ కల్లీ ప్యాటర్నే ఇచ్చేసాము. శారీస్తో చేయించుకోవటం వల్ల కావాల్సినంత ఫ్లేర్ వస్తుంది. ఫ్యాబ్రిక్స్తో కూడా చేయించుకోవచ్చు, కానీ అది అవుట్ ఆఫ్ బడ్జెట్ అవుతుంది. మీరు ఫ్యాబ్రిక్స్ కానీ ఏదైనా శారీస్ తీసుకునేటప్పుడు హ్యాండ్తో బాగా ఫీల్ చేయాలి మీరు. అప్పుడు చాలా స్మూత్గా ఉంటేనే మీకు అప్పుడు ఒరిజినల్ క్వాలిటీ అనేది తెలిసిపోతుంది. షైనింగ్ కూడా చాలా బాగుంది ఇది. నెక్స్ట్ కూడా పట్టు శారీనే. ఇలాంటి శారీస్ చాలా మంది దగ్గర ఉండొచ్చు, అప్పట్లో అవి చాలా బాగా వేసుకున్నారు. ఇక్కడ మనం బోర్డర్ని ఇక్కడ కింద యూజ్ చేసాము, 2 బోర్డర్స్ని. అలాగే మ్యాచింగ్ చున్నీ తీసుకున్నాము. ఈ డ్రెస్కి కూడా పళ్ళు పార్ట్ని మనము ఇలా ఫ్రంట్ సైడ్ యూజ్ చేసాము. ఒకసారి నెక్ షేప్ చూడండి, చాలా సింపుల్ డీటెయిలింగ్, ప్రిన్స్ కట్ ఏం ఇవ్వలేదు. ఇక్కడ ఫ్లేర్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. బోర్డర్ని ఇలా జాయింట్ చేసాము. కింద బోర్డర్లో ఇలా కుందన్స్ వచ్చాయి, శారీకి పై బోర్డర్లో కుందన్స్ రాలా. మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ కల్లీ ప్యాటర్న్స్లో కూడా మనము వేరియేషన్స్ ఇచ్చాము. వర్క్ వచ్చింది అలా 1 by 1 సీక్వెన్గా వచ్చేలాగా ఇచ్చాము. స్టార్టింగ్ కట్టు చెంగులో మనకి హాఫ్ వర్కే వస్తుంది కదా, సో అవి 4 కల్లీస్ వచ్చేలాగా చూసి ఫ్రంట్ బ్యాక్ కవర్ అయ్యేలాగా ఇచ్చాము. చూసారుగా ఎంత మంచి ఫ్లేర్ వచ్చిందో. బోర్డర్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా చున్నీ తీసుకున్నాము. చున్నీస్ అయితే ఈ వీడియోలో చూపించాయి 1500 లోపు ఉన్నాయి, 1000 నుంచి 1500 లోపు. క్వాలిటీ ఉన్న చున్నీసే, మంచి చున్నీస్ కావాలని అడిగారు. సో ఈ విజయశ్రీ మ్యాచింగ్ సెంటర్ కొరిటిపాడులోనే తీసుకున్నాం. ఇక్కడ కూడా ఈ డిజైన్కి మ్యాచ్ అయ్యే ఫ్లవర్ ఉన్నది చున్నీలో ఉన్నది సెలెక్ట్ చేసి తీసుకున్నాము. సో అలా మ్యాచ్ అయిపోయింది చున్నీకి. అలాగా హ్యాండ్కి మేము ఇలా ఇచ్చేసాం, బోర్డర్ ఉన్నది. డ్రెస్కి బ్యాక్ సైడ్ హైనెక్ వస్తుంది, సో ఇలా వర్క్ ఉన్నది వచ్చేలాగా వేసాము. ఏది వేస్ట్ కాదు, ప్రతిదీ మనం యూజ్ చేస్తాము. శారీలో ఉన్నది ఏదైనా చిన్న చిన్న పార్ట్స్ అనేది వేస్ట్ అవుతాయి అంతే. ఈ శారీలో మరకలు ఉన్నాయి అక్కడక్కడ, అది బ్యాక్ సైడ్ డ్రెస్కి వచ్చేలాగా వేసాము. ఇలాంటి వర్క్ శారీస్ ఎంతమందికి ఉన్నాయి మీ దగ్గర? ఉంటే అది వేసుకోకుండా పక్కన పెట్టినట్లయితే, శారీ మంచి కండిషన్లో ఉంటే ఇలాంటి మంచివి స్టిచ్ చేయించుకోండి మీ పిల్లలకి కానీ, లేదా మీ మదర్స్ దగ్గర ఉంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ మీరు మంచిగా చేయించుకోవచ్చు. చిన్ని చిన్ని ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి.
సో చూసారు కదా, మనం కల్లీస్లో కూడా వేరియేషన్స్ వచ్చేలాగా వేసాము, డ్రెస్ అంతా కవర్ అయ్యేలాగా. ఫ్రిల్ కూడా చాలా బాగా వచ్చింది, ఒకసారి మీరే చూడండి. ఈ డ్రెస్కి మంచి ట్రెండింగ్ కలర్ కూడా ఇప్పుడు ఇది, ఆరెంజ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్లో చాలా స్మూత్గా ఉంది. పట్టు శారీస్తో చేయించుకోండి, ఎక్కువ బాగుంటాయి కూడా పార్టీ వేర్కి కావాలనుకున్నప్పుడు. నెక్స్ట్ బెనారసీ ఫ్యాన్సీ మోడల్లో ఉన్న శారీ. ఇక్కడ బోర్డర్ పార్ట్ మ్యాచ్ అయ్యేలాగా మనం ఫ్యాబ్రిక్ యోక్ పార్ట్కి తీసుకొని వేసాము. ఇప్పుడు చూద్దాం అది ఎలా వేసామని. చున్నీ రెడ్ కలర్ తీసుకున్నాము. ఇక్కడ కాటన్ యూజ్ చేసాం మనము బాడీ పార్ట్కి, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో కావాలని అడిగారు. సింపుల్ నెక్ లైన్స్ ఇచ్చేసాము. మోడల్స్ ఎక్కువ ఎందుకు పెట్టలేదంటే మోడల్స్ పెట్టే కొద్దీ ప్రైస్ పెరిగింది కాబట్టి, సో వాళ్ళకున్న బడ్జెట్లో ఇలా చేయించుకున్నారు. బోర్డర్కి మ్యాచ్ అయ్యేలాగా కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి ఇలా వేసాము, ఎందుకంటే పవిటి చెంగు పార్ట్ అనేది అంత మంచిగా లేదు, అందుకని మనం అలా యూజ్ చేసాము. ఫ్రిల్స్ చూసారు కదా, సింపుల్గా నార్మల్గా పెట్టాము. ఇది మరీ అంత స్మూత్గా లేదు, మరీ అంత బరకగా లేదు, సో మీడియంగా అలా ఉంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా సింగిల్ 1.5 ఇంచ్ అలా ఫ్రిల్స్ అనేది పెట్టాము మనం ఇక్కడ. ఇవి 2 ఇంచెస్ పెట్టచ్చు, బాక్స్ ఫ్రిల్ పెట్టచ్చు, ఎలా కావాలన్నా పెట్టచ్చు. సో క్లాత్ని బట్టి, అంటే కస్టమర్ ఎలా ఇష్టపడతారో దాని ప్రకారం పెడతాము. దీనికి బాడీ ఎల్లో వచ్చింది కాబట్టి చున్నీ రెడ్ తీసుకున్నాము. దీనికి 4 వైపులా అనేది బోర్డర్ వస్తుంది చున్నీకి. ఇందులో ఉన్న డిజైన్ దానికి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాం డ్రెస్కి. సో ఇది చున్నీని వేరే వాటికి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు అడిగిన దాని ప్రకారం మంచి గ్రాండ్ చున్నీస్ అయితే అడిగారు, అందుకని మనం చున్నీస్కి ప్రైస్ అనేది పెట్టాము. బాక్సెస్గా డిజైన్ వచ్చింది. సో బోర్డర్ పార్ట్లో ఈ ఎల్లో కలర్, దానికి యోక్ పార్ట్లో ఇది డిజైన్ చేసాము. బ్యాక్ నెక్లో టాజల్స్ ఇచ్చాము, రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసాము. సేమ్ ఫ్రంట్ యూజ్ చేసాము, బ్యాక్ సైడ్ కూడా అదే యూజ్ చేసాము. హ్యాండ్స్కి కూడా సేమ్ ఫ్యాబ్రికే వస్తుంది. సో ఇది తక్కువ బడ్జెట్లో ఉన్న ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్. అలాగే బోర్డర్కి మ్యాచ్ అయ్యేలాంటిది తీసుకున్నాము, షైనింగ్ అవ్వాలి కదా. ఇక్కడ సిల్వర్ కాంబినేషన్లో ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ నారాయణపేట శారీతో డిజైన్ చేసాము. దీనికి మంచి గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇది 300 రూపీస్లో ఉన్న చున్నీ. బోర్డర్లో టెంపుల్ స్టైల్ వచ్చింది కదా, దానికి మ్యాచ్ అయ్యేలాగా నెక్ ప్యాటర్న్ ఇచ్చాము ఇక్కడ. ఒకసారి అయితే చూడండి, గ్రీన్ కలర్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్లో ఇలా డిజైన్ చేసాము. సో నెక్ ప్యాటర్న్స్లో ఇది ఒక డిఫరెంట్ మోడల్, ఓన్లీ నెక్కే మోడల్ వస్తుంది. హ్యాండ్స్కి జస్ట్ పైపింగ్ ఇచ్చేసాము. ఇక్కడ 1.5 ఇంచ్తో ఇలా ఫ్రిల్స్ ఇచ్చాము. ఇక్కడ చాలా ఫ్లేర్ వస్తుంది. అలాగే నారాయణపేట కదా, సమ్మర్లో చాలా బాగుంటాయి ఇలాంటివి, చాలా బ్రీతబుల్గా ఉంటాయి, చాలా సాఫ్ట్ మెటీరియల్ కూడా. వీటికి ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టిన తర్వాత మళ్ళీ గంజి పెట్టుకొని మళ్ళీ ఐరన్కి ఇస్తే బాగుంటుంది. బోర్డర్ పార్ట్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా మనం ఇలా చున్నీ తీసుకున్నాం. ఇందులో కూడా స్ట్రైట్ లైన్స్ వచ్చేలాగా చూసాము. చూడండి, ఎక్కువ మంది ఈ చున్నీసి అడుగుతున్నారు, అందుకని ఇక్కడ చూపిస్తున్నాం. విజయశ్రీ మ్యాచింగ్ సెంటర్ కోటిపాడులోనే తీసుకున్నాము, అందుకే పర్టికులర్గా చెప్తున్నాము, మెన్షన్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ నార్మల్గా హై నెక్ ఇచ్చేసేసి పైపింగ్ ఇచ్చేసాము. ఇక్కడ ఫ్రిల్స్ కూడా సేమ్ ఫ్రంట్ ఎలా వచ్చాయో బ్యాక్ కూడా అంతే వస్తాయి. ఇలా చాలా ఫ్రిల్ వస్తుంది శారీస్తో చేయించుకోవటం వల్ల. ఇప్పుడు లెహరాయి శారీతో చేసి చూపిస్తున్నాము. సో ఇక్కడ బోర్డర్ పార్ట్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఇలా మంచి చున్నీ తీసుకున్నాము. బోర్డర్ పార్ట్కి మ్యాచ్ అయ్యేలాగా యోక్ పార్ట్కి సెలెక్ట్ చేసాము, ఎందుకంటే శారీలో పవిటి చెంగు డిజైన్ అంత బాగాలేదు. ఎలివేట్ అవ్వాలంటే కొంచెం గ్రాండ్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా సపరేట్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఇది కూడా బడ్జెట్ రేంజ్లో వచ్చే ఫ్యాబ్రిక్, మీటర్ 250 ఎంతో ఉన్న ఫ్యాబ్రిక్, కరెక్ట్గా ప్రైస్ అయితే గుర్తులేదు. సో శారీ మొత్తం ఇలా ప్రింట్ లాగా వస్తుంది, గ్రీన్ కలర్ ఎల్లో కలర్ పైన. సో ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. వీటికి బోర్డర్స్ వస్తాయి, ఇవి మంచి హైలైట్ ఇస్తుంది అనమాట. వేసుకున్నాక ఎలా ఉంటాయో మీకు స్టార్టింగ్లో పెట్టాము కదా, ప్రతి డ్రెస్కి పిక్ పెట్టాము ఏ మోడల్ ఎలా వస్తుందో అని. ఫ్రిల్ కూడా చాలా బాగా వస్తుంది. చున్నీలో కూడా ఇక్కడ 4 సైడ్స్ బోర్డర్ వస్తుంది. దీనికి ఈ కట్ వర్క్ ప్యాటర్న్లో గోల్డ్ కలర్ ఉండేలాగా చూసుకున్నాము. శారీలో ఏ జరీ ఉంటుందో దానికి సంబంధించి తీసుకుంటే బాగుంటుంది. బ్యాక్ నెక్లో ఇలా రౌండ్ షేప్ ఇచ్చేసాము. ఫ్రంట్ ఏది యూజ్ చేసామో బ్యాక్ కూడా అదే. బాడీ పార్ట్కి మొత్తం సపరేట్ ఫ్యాబ్రిక్ తెచ్చి డిజైన్ చేసాము. కింద ఫ్రిల్స్ కూడా ఫ్రంట్ వచ్చినట్టే వస్తాయి. చూసారుగా, శారీతో స్టిచ్ చేయించుకుంటే ఇంత మంచి ఫ్లేర్ వస్తుంది. నెక్స్ట్ కూడా లెహరాయి శారీనే, కాకపోతే ఇక్కడ బోర్డర్ కంచి స్టైల్ బోర్డర్ వచ్చింది. నెట్ ఫ్యాబ్రిక్ చున్నీ తీసుకున్నాము జరీకి మ్యాచ్ అయ్యేలాగా. ఫ్రంట్ దీనికి ప్రిన్స్ కట్ ఇచ్చాము, గ్రీన్ కలర్ పైపింగ్ ఇచ్చాము. ఇక్కడ పవిటి చెంగు బాగాలేదు, యోక్ పార్ట్ బ్లౌజ్ పీస్ బాగుంది కాబట్టి దాన్ని ఇలా యోక్ పార్ట్కి యూజ్ చేసాము. నెక్ లైన్స్ కానీ డీటెయిలింగ్ ఎలా ఉందో చూడండి. హ్యాండ్కి కూడా ఫ్రంట్ నెక్ లైన్కి ఏదైతే ఇచ్చామో అదే బోర్డర్ అనేది మనం కుచ్చు మోడల్లో యాడ్ చేసాము.
ఇక్కడ ఈ డిజైన్లో బాందిని ప్రింట్ మోడల్ వచ్చింది విత్ బ్రౌన్ కలర్ డాట్స్ అలా ప్రింట్ లాగా వచ్చాయి. ఈ డ్రెస్సెస్ అన్ని చూడడానికి శారీతో స్టిచ్ చేసినట్టే లేవు కదా, సో డిఫరెంట్గా రెడీమేడ్ స్టైల్ లుక్ వచ్చేలాగా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్తో కూడా మేము తట్టుకోగలం, బడ్జెట్ పెట్టుకోగలం, మాకు కావాలి అంటే మేము ఫ్యాబ్రిక్స్తో కూడా చేస్తాము ఇలాంటి డ్రెస్సెస్. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్ తీసుకొచ్చి ఈ చున్నీ కూడా 4 సైడ్ వర్క్ రాదు, బోర్డర్కి అటు ఇటు వర్క్ వస్తుంది అంతే. బ్యాక్ నెక్ షేప్ ఇలా పాట్ షేప్ ఇచ్చాము. శారీలో బ్లౌజ్ పీస్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ యూజ్ చేసాము, బోర్డర్ పార్ట్ని హ్యాండ్స్కి యూజ్ చేసాము. ఫ్రిల్స్ ఇలా వస్తాయి. ఈ దీంట్లో లెహరాయిలో విత్ బాందిని స్టైల్ వస్తుంది. ఈ డిజైన్లో చూసారు కదా. ఇలాంటివి మీరు కూడా స్టిచ్చింగ్ కావాలి అనుకుంటే తప్పకుండా యోగ్యశ్రీ డిజైనర్ స్టూడియోని కాంటాక్ట్ అవ్వండి. మనకు పాత చున్నీతో డ్రెస్సెస్ చేయమని ఇచ్చారు, పాత చున్నీతో ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి దానికి మ్యాచ్ అయ్యేలాగా అవుట్ఫిట్స్ చేయమన్నారు డిఫరెంట్ మోడల్స్లో. ఆ వీడియోస్ అప్కమింగ్లో మనం చూద్దాము. అవి స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, కొన్ని పర్చేస్ చేస్తూ ఉన్నాము. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు షేర్ చేస్తాము ఎలా వచ్చాయి అని.